పితృదోషాలు ఏర్పడుతూ ఉంటాయి కదమ్మా! సో, వాటి వల్ల ప్రభావం ఎలా ఉంటుందమ్మా? పితృదోషాలంటే చాలామంది ఇప్పుడు చనిపోక ముందే తల్లిదండ్రులు తీసుకెళ్ళి వదిలేస్తున్నారు హ్మ్. అనాథాశ్రమంలో. కొంతమంది ఏకంగా చంపేస్తున్నారనమాట. హ్మ్. ఆళ్ళు గోష్ట సరిగ్గా తిండి పెట్టకుండా హింసించి హింసించి చనిపోతారు గదా! హ్మ్. కొంతమంది కోడళ్ళు ఏం జేస్తారు, తల్లిదండ్రులకి దూరం జేసేస్తారు హ్మ్. కొడుకుని. హ్మ్. అటువంటి వాళ్ళు ఏడ్చి, ఏడ్చి, ఏడ్చి చనిపోతారు. హ్మ్. ఆ పాపమంతా మరి కోడళ్ళకి, కోడలి పిల్లలకి వస్తుందన్నమాట. హ్మ్. దాన్నే పితృదోషం అంటారు. ఓకే. మరి. వాళ్ళకి అక్షర్ బట్టలు పెట్టాలి. ఎవ్రీ ఇయర్ బట్టలు పెట్టాలి. హ్మ్. పితృదోషం ఉండే వాళ్ళ జీవితంలో డెవలప్ అవ్వరు. హ్మ్. బతికుండంగానే చూసుకోవాలి. చనిపోయాక గూడా వాళ్ళకి బట్టలు పెట్టుకోవాలి మరి. ఓకే. కర్మకాండాలు గూడా ఎవరు నిర్వహించట్లా ఈ మధ్య. హ్యాపీగా ఫారిన్ ఎళ్లి సెటిల్ అయిపోతున్నారు ఇక్కడ వదిలేసి. ఆ పాపం మళ్ళీ వాళ్ళకే వస్తుందనుకోండి. హ్మ్. న్యూటన్ థర్డ్ లా ప్రకారం యాక్షన్‌కి రియాక్షన్ తప్పకుండా ఉంటుంది. వీళ్ళు హింస పెడితే తర్వాత వాళ్ళ పిల్లల జీవితాలు స్పాయిల్ అయిపోతాయి. దాన్ని శాపాలు, పితృదోషం అంటారు. మరి ఇలాంటివి పితృదోషం పోవాలి అంటే వాళ్ళకెప్పుడు ఏదో ఒక పూజ చేస్తూనే ఉండాలంటారా అండి? సంవత్సరానికి ఒక్కసారి చేస్తే చాలు. బట్టలు పెడతారు కదా! మాసం మాసం చేస్తూ ఉంటారు గదా! అలా అవసరం ఓపిక లేదంటారా? ఉండేవాళ్ళు చేసుకోవచ్చు. ఓకే. బాగా ప్రేమ ఉంటే చేసుకోవచ్చు. మామూలుగా సంవత్సరానికి ఒకసారి అనేది మినిమమ్. హ్మ్. చూసారు కదా! మనకు తెలియని విషయాల గురించి అమ్మ చాలా చక్కగా వివరించారు. మరో ఎపిసోడ్‌తో మీ ముందుకొస్తాము. అంతవరకు ఈహా టీవీ చూస్తూనే ఉండండి.